टिप्पू सुल्तान टिप्पू सुल्तान टिप्पू सुल्तान हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम భారతదేశంలోనే పేరెన్నికగా అందినటువంటి టిప్పు సుల్తాన్ పేరు వింటే ఆనాడు బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టేది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అందరినీ అణచుకుంటూ అదేవిధంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వచ్చేవారు. ఈ దక్షిణ భారతదేశానికి దండెత్తి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి హైదర్ అలీ మీద కూడా దండెత్తడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఆనాడు హైదర్ అలీ గారు పోరాటం చేసినటువంటి దక్షిణ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది హైదర్ అలీ గారు అని చెప్పచ్చు. హైదర్ అలీ గారు మరణాంతరం టిప్పు సుల్తాన్ గారు ఈ దక్షిణ భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు అంతమొందించాలి, ఆక్రమించాలని చెప్పేసి ఆ రోజు ఆక్రమణకు గురి చేస్తే ఈ టిప్పు సుల్తాన్ గారు వారి మీద యుద్ధాన్ని ప్రకటించి భారతదేశంలోనే ఒక మైసూర్ పులిగా, మైసూర్ అంటే ఆయన టిప్పు సుల్తాన్ గారు తారతమ్యం లేకుండా హిందూ ముస్లిం తేడా లేకోకుండా అనేకమైనటువంటి గుడులను మసీదులను అనేక విధాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మత సామరస్యం ఉన్నటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు వర్ధంతి సందర్భంగా జనచైతన్య కాలనీలో టిప్పు సుల్తాన్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరై అతని యొక్క ఆశయాలు కొనసాగాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తి అని పేరు తెచ్చుకున్న టిప్పు సుల్తాన్ టైగర్. టిప్పు సుల్తాన్ అంటేనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడదడలు పుట్టించేవారు అంటే టిప్పు సుల్తాన్. అతని తండ్రితో సహా, అతని సహోదరులతో సహా, అతని కుటుంబంతో సహా ప్రాణత్యాగం చేసినటువంటి వంశము టిప్పు సుల్తాన్ ఒక వంశం. హిందూ ముస్లిం తేడా లేకుండా రాజపాలన అందించిన వాడు గొప్ప మహోన్నత వ్యక్తి టిప్పు సుల్తాన్. ఈరోజు టిప్పు సుల్తాన్ వర్ధంతి కావడంతో ఈరోజు జనచైతన్య కాలనీ టిప్పు సుల్తాన్ కమిటీ వాళ్ళు వర్ధంతి జరపడమైనది. దీనికంతా మనమంతా హాజరయ్యి ఈరోజు వర్ధంతి పాలాభిషేకంతో సహా ఈరోజు పూలమాలలు వేసి ఈరోజు ముస్లిం సోదరులు హిందూ ముస్లిం అంతా కలిపి టిప్పు వర్ధంతి జరపడం అయినది. నమస్కారం. ఈరోజు టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా ఉత్తరసంగూరు మండలం జనచైతన్య కాలనీలో టిప్పు సుల్తాన్ ట్రస్ట్కు సంబంధించిన కమిటీ సభ్యులతో ఇక్కడ పాల్గొనడం జరిగింది. మన భారతదేశంలో ఏమైనా ఒకటి ఉందంటే హిందూ ముస్లిం ఏకదాటిగా కలిసి పోరాటం చేసినాం కాబట్టి గతంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాము. అలాగే ఈరోజు కూడా ఇప్పుడు కూడా కొన్ని మత ఉద్దేశాలు చెప్తున్నారు కొంతమంది. అలాంటివి జరుపుకోకుండా చూడాలని మన హిందూ ముస్లిమ్స్ అంతా ఏకదాటిగా ఉండి పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ బాయ్, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हम सब एक है, हम सब एक है, हम सब एक है। तमाम से यही गुजारिश है कि आज हज़रत टिप्पू सुल्तान रहमतुल्लाह अलैह शहीद हुए से दिन है। तो हज़रत टिप्पू सुल्तान रहमतुल्लाह अलैह किसके खातिर शहीद हुए? इस देश के खातिर शहीद हुए। जब उन्होंने हुकूमत संभाला तो देश के खातिर हुकूमत संभाला। तो उन्होंने ऐसी हुकूमत की कि आज क्या है, आज भी तारीख के अंदर गवाह है कि जब उन्होंने हुकूमत की तो उस वक्त मुसलमान भी हिफाजत था, मुसलमान की बच्ची भी हिफाजत थी। और यहाँ तक के तारीख गवाह है, जाके कर्नाटक की रियासतों में जानकारी की जाए, पता चलेगा कि हिंदू भी हिफाजत था, हिंदू की बेटी भी हिफाजत थी। देश की खातिर क्या क्या नहीं किया, सब कुछ किया कि जब अंग्रेज़ इस देश पर उन्होंने बुरी नज़र डाली तो उनके ख़िलाफ़ खड़े हो गए और इतना लड़े कि इस देश की खातिर उन्होंने अपनी जान को ख़त्म कर दिया। तो ऐसे एक दो नहीं, हज़रत टिप्पू सुल्तान रहमतुल्लाह अलैह और मौलाना अबुल कलाम आज़ाद भी इस देश की खातिर उन्होंने बहुत मेहनत की और यहाँ तक कि बहुत मुसलमानों ने इस देश की खातिर लड़ा। यहाँ तक कि आज इंडिया गेट पर जाकर देखा जाए तो
कमोबेश बहुत सारे मुसलमानों के वहाँ पर नाम हैं जो इस देश की खातिर उन्होंने अपनी जानों को खफा किया। तो आज अहमदाबाद हिंदुस्तान जिंदाबाद। हिंदुस्तान जिंदाबाद। हिंदुस्तान